అంతేకాకుండా ఇప్పుడు ఒక పెద్ద చైన్ను కూడా తెంపేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. దేశంలో ఐబొమ్మ ఒకటే కాదు, ఇంకా చాలా సైట్లు కూడా సినిమాలను పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి గండి కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాంటి వారి లింక్స్ కూడా దొరికేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నా. ఇప్పటికే ఐబొమ్మ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన ప్రకటన కూడా వివరించింది. ఐబొమ్మ సైట్లోనే కనిపిస్తుంది. సైట్ ఓపెన్ చేస్తే పూర్తిగా ఇది క్లోజ్ చేశామంటూ కూడా ఐబొమ్మ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఒక ప్రకటన కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరలా ఇలాంటి సైట్లు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పోలీసులకు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగేది కాదు, ఇంకా చాలా నెట్వర్క్ ఉంది. చాలామంది ఇండియా నుంచి ఈ యొక్క పైరసీ పంపించే వారి సంఖ్య చాలామంది, అడ్మిన్లు కూడా చాలామంది ఉన్నారు. రవి ఇక్కడ అరెస్ట్ అయినా కూడా అడ్మిన్లు చాలామంది ఉన్నారు. వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మరలా పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వాటన్నిటిని అరికట్టేందుకు పూర్తి మూలాలను కూడా సేకరిస్తున్నామంట. అంటే ఇప్పటికే గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ వెబ్సైట్లను బ్లాక్ చేయాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా అయిపోయింది. బట్ మరలా కొత్త వెబ్సైట్ల ద్వారా ఇలాంటి పరిణామాలకు చోటివ్వకుండా, తావివ్వకుండా దానికి సంబంధించినటువంటి మూలాలను ఎతికి పూర్తిగా దానికి పులి స్టాప్ పెట్టేటువంటి విధంగా కూడా పోలీసులు ముమ్మరంగా ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే సవాల్ విసిరిన అతన్ని కూడా అరెస్ట్ చేసిన సందర్భం కూడా సినిమా స్టైల్లో ఉందంటూ నిన్న అక్కడికి వచ్చినటువంటి సినిమా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. రాజమౌళి లాంటి వారు సినిమాలో కనుక విలన్ ఏ రకంగా ఛాలెంజ్ విసిరితే హీరోలు ఏ రకంగా పట్టేసుకుంటారు, అలాగే పోలీసులు చూపించినటువంటి చొరవ చాలా ప్రత్యేకమైనది. చాలా పకడ్బందీగా అరెస్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పారు. సో ప్రస్తుతానికి అయితే ఐబొమ్మ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. ఇక్కడి నుంచి సర్వీస్ అందుబాటులో ఉండదంటూ కూడా అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేయడంతో ఇక పూర్తిగా ఇన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో విడుదలైనటువంటి ప్రతి సినిమాను కూడా కొన్ని క్షణాల్లోనే అక్కడ హెచ్డీలో నిక్షిప్తం చేసేటువంటి వెబ్సైట్ ఇక పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలంటూ కూడా ప్రస్తుతానికి జరిగినటువంటి పరిణామాలపైన అయితే వారు చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.